చాలామంది తల్లిదండ్రులు ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఎందుకు ఇద్దరు ఒకేలా ఉండరు? ఇదే చాలా మందికి ప్రశ్న. ఒకే తల్లిదండ్రులు, ఒకే ఇల్లు, ఒకే స్కూల్ అయినా పిల్లల స్వభావం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ టాలెంట్ ఎందుకు వేరువేరుగా ఉంటాయి? దీనికి రీజన్స్ చూడండి. ఫస్ట్ రీజన్ జీన్స్. ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ కాంబినేషన్ పూర్తిగా వేరువేరుగా ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లలు చురుకుగా ఉంటారు. ఇంకొంతమంది ప్రశాంతంగా ఉంటారు. అయితే సెకండ్ రీజన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్, పరిసరాలు. పిల్లలు కలిసే స్నేహితులు, చూసే సంఘటనలు, ఎదుర్కొనే అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అయితే ఈ చిన్న చిన్న అనుభవాలే వారి వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి. ఇక మూడో కారణం ఏంటంటే వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్, అంటే ఆలోచించే విధానం. ప్రతి పిల్లవాడు విషయాన్ని అర్థం చేసుకునే విధానం వేరువేరుగా ఉంటుంది. ఒకే సంఘటన చూసినా ఇద్దరు పిల్లలు దాన్ని వేరువేరు రీతిలో తీసుకుంటారు. అందుకే ఒకే ఇంట్లో పెరిగినా కూడా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా మారుతారు. ఇది ప్రకృతిలో సహజమైన విషయం మరియు ఒక అద్భుతమైన విషయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి.